హాయ్ గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? నేను మీ తెలుగు మ్యాన్. సరే, మనం సరాసరి టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఐపీఎల్ 2026 ఈ రోజు నుంచి ప్రారంభం అవుతుంది. మొదటి మ్యాచ్ నుంచే ఫ్యాన్స్ కి భారీ ఎంటర్టైన్మెంట్ జరగబోతుంది. ఎందుకంటే ఓపెనింగ్ గేమ్ లో ఆర్సీబీ మరియు ఎస్ఆర్హెచ్ మధ్య పోటీ జరుగుతుంది. ఇది బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరుగుతుంది. ఈ రెండు జట్లు తలబడితే సాధారణంగా హై స్కోరింగ్ మ్యాచ్లు చూడటం మనకి అలవాటు. ముఖ్యంగా 2024లో ఇదే గ్రౌండ్ లో జరిగిన మ్యాచ్ లో ఎస్ఆర్హెచ్ 287 పరుగులు చేయగా ఆర్సీబీ 262 పరుగులు చేసి గట్టి పోటీనిచ్చింది. అలాగే గత సీజన్ లో కూడా ఎస్ఆర్హెచ్ 231 పరుగులు చేసింది. అంటే ఈ మ్యాచ్ లో కూడా మనం భారీ స్కోర్లను చూసే అవకాశం ఉంది. రెండు జట్ల బ్యాటింగ్ లైనప్ బలంగా ఉంది. కానీ బౌలింగ్ వైపు చూస్తే ముఖ్యమైన బౌలర్లు అందుబాటులో లేకపోవడం వల్ల మరోసారి హై స్కోరింగ్ థ్రిల్లర్ చూడవచ్చు. హెడ్ టు హెడ్ రికార్డ్స్ కూడా చాలా దగ్గరగా ఉన్నాయి. మొత్తం 25 మ్యాచ్ల్లో ఎస్ఆర్హెచ్ 13 గెలిస్తే ఆర్సీబీ 11 గెలిచి ఒక మ్యాచ్ లో మాత్రం నో రిజల్ట్ గా ఉంది. ఇటీవల జరిగిన 5 మ్యాచ్ల్లో ఆర్సీబీ 3 గెలవగా ఎస్ఆర్హెచ్ 2 మ్యాచ్ల్లో గెలిచింది. దీంతో ఈ రైవల్రీ చాలా టైట్ గా ఉందని చెప్పొచ్చు. చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీకి మంచి రికార్డ్ ఉంది. ఇక్కడ జరిగిన రీసెంట్ 8 మ్యాచెస్ లో 5 గెలిచి హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ తో ఆర్సీబీ ఈ మ్యాచ్ కూడా గెలిచి సీజన్ ను స్టార్ట్ చేయాలని చూస్తుంది. మరోవైపు ఎస్ఆర్హెచ్ కూడా గతసారి భారీ విజయం సాధించింది కాబట్టి వాళ్ళు కూడా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. పిచ్ విషయానికి వస్తే చిన్నస్వామి స్టేడియం సాధారణంగా బ్యాటింగ్ కు అనుకూలం ఉంటుంది. బౌండరీలు చిన్నగా ఉండటం వల్ల బ్యాట్స్మెన్ కు మరింత సులువు. కొన్ని సందర్భాల్లో ఫేసర్స్ మరియు స్పిన్నర్స్ కూడా సహకారం పొందుతారు. కానీ మొత్తం మీద ఇది బ్యాటింగ్ కే అడ్వాంటేజ్ అని చెప్పాలి. ఇక్కడ ఇప్పటి వరకు 100కి పైగా ఐపీఎల్ మ్యాచ్లు జరిగాయి. అందులో ఛేదింగ్ చేసిన జట్టు ఎక్కువగా మ్యాచ్లు గెలిచారు. ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ సుమారు 166 నుంచి 175 అయినప్పటికీ గత సీజన్ లో 200+ స్కోర్లు సాధారణంగా మారాయి. టాస్ గెలిచిన కెప్టెన్ ఎక్కువగా ఫీల్డింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది మంచి చేజింగ్ గ్రౌండ్. అలాగే డ్యూ ప్రభావం కూడా ఉండే అవకాశం ఉంటుంది. వాతావరణం విషయానికి వస్తే వర్షం ఎలాంటి ఇబ్బంది కలిగించే సూచనలు లేవు. కాబట్టి పూర్తి మ్యాచ్ జరగడానికి మంచి అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు జట్టు గురించి మాట్లాడుకుంటే ముందుగా ఆర్సీబీ ఈ సీజన్ లో యాజమాన్యం మారిన టీమ్ కాంబినేషన్ దాదాపు అదే. బ్యాటింగ్ లైనప్ బలంగా ఉంది. ఓపెనింగ్ లో ఫిల్ సాల్ట్ మరియు విరాట్ కోహ్లీ, తర్వాత దేవదత్ పడికల్, రజత్ పటిదార్, జితేష్ శర్మ, టిమ్ డేవిడ్ వంటి ప్లేయర్లు ఉన్నారు. కోహ్లీ ప్రస్తుతం మంచి ఫామ్ లో ఉన్నాడు. ఈ సీజన్ లో భారీ రన్స్ చేసే అవకాశం ఉంది. పడికల్ కూడా డొమెస్టిక్ సీజన్ లో మంచి ఫామ్ లో ఉన్నాడు. కానీ బౌలింగ్ లో మాత్రం ఆర్సీబీకి కొంత బలహీనంగా కనిపిస్తుంది. ముఖ్యంగా హేజల్వుడ్, టాప్లీ, హసరంగా వంటి కీలక ప్లేయర్లు అందుబాటులో లేరు. దీంతో కొత్త బౌలర్లకు అవకాశం పొందుతున్నారు. లైక్ మంగేష్ యాదవ్ మరియు జేకబ్ డఫీ. వీరు ఐపీఎల్ లో ఫస్ట్ టైం ఆడబోతున్నారు. అండ్ వీళ్ళల్లో చూసుకుంటే జేకబ్ డఫీ లాస్ట్ 2 మంత్స్ నుంచి అసలు మంచి ఫామ్ లోనే లేడు. ఎక్కువ రన్ సమర్పించుకున్నాడు. దీంతో భువనేశ్వర్ కుమార్ మీదే ఎక్కువ బాధ్యత ఉంటుంది. అతను బాల్ తో మంచి స్టార్ట్ ఇవ్వాలి. అంటే దాన్ని క్యారీ చేయడానికి వాళ్ళ దగ్గర మంచి స్పిన్నర్స్ ఉన్నారు. లైక్ కృణాల్ పాండ్యా మరియు సుయాష్ శర్మ. ఈ కాంబినేషన్ లాస్ట్ టైం చాలా బాగా వర్కౌట్ అయ్యింది. ఇక ఎస్ఆర్హెచ్ గురించి మాట్లాడితే వాళ్ళకు కూడా ఇంజరీ సమస్యలు ఉన్నాయి. ప్యాట్ కమిన్స్ ఇప్పటికే అందుబాటులో లేడు. దీంతో ఇషాన్ కిషన్ కెప్టెన్ గా బాధ్యతలు తీసుకుంటున్నాడు. కాగా ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ చాలా ప్రమాదకరంగా ఉంది. మెయిన్లీ అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్ మరియు హెన్రీ క్లాసన్ వంటి ప్లేయర్లు టాప్ ఆర్డర్ లో ఆడనున్నారు. ఇక మిడిల్ ఆర్డర్ లో నితీష్ కుమార్ రెడ్డి, లివింగ్స్టన్ లేదా అనికేత్ వర్మ వంటి ఆప్షన్స్ కూడా ఉన్నాయి. వీళ్ళు తమదైన రోజున మ్యాచ్ ని ఒంటి చేతితో గెలిపించే సామర్థ్యం కలవారు. అయితే ఎస్ఆర్హెచ్ టాప్ ఆర్డర్ పైనే ఎక్కువగా ఆధారపడే అవకాశం ఉంది. ఇక బౌలింగ్ విషయానికి వస్తే ప్యాట్ కమిన్స్ లేడ్ కాబట్టి బ్రైడెన్ కార్స్ టీంలోకి రావచ్చు. అతనితో పాటు హర్షల్ పటేల్, జయదేవ్ నాట్కట్ ప్రధాన పేసర్లుగా మారే అవకాశం. ఇక స్పిన్ విభాగంలోకి వస్తే హర్ష్ దూబే ఆర్ జీషాన్ అన్సారీని ఆడించే అవకాశం ఉంది. బట్ ఇద్దరు యంగ్ స్పిన్నర్స్ కాబట్టి కొంత అనుభవం లోపిస్తుంది. ఇక ఆర్సీబీ లైనప్ లో చూసుకుంటే ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ, దేవదత్ పడికల్, రజత్ పటిదార్, జితేష్ శర్మ, టిమ్ డేవిడ్, కృణాల్ పాండ్యా, రొమారియో షెపర్డ్, మంగేష్ యాదవ్, భువి మరియు జేకబ్ డఫీ అండ్ ఇంపాక్ట్ ప్లేయర్ల సుయాష్ శర్మ ఉంటాడు అని అనుకుంటున్నాను. ఇక ఎస్ఆర్హెచ్ విషయానికి వస్తే అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, హెన్రిక్ క్లాసన్, నితీష్ రెడ్డి, లియామ్ లివింగ్స్టన్ లేదా అనికేత్ వర్మ,
Sahil Arora, Bryden Karsh, Harsh Dubey, Harshal Patel, Jaydev Unadkat అండ్ ఇంపాక్ట్ ప్లేయర్ల శివాంగ్ కుమార్ ఆర్ ఇషాన్ మలింగా ఉంటాడు అని అనుకుంటున్నాను. ఈ మ్యాచ్ లో కీలక పోటీలు పవర్ ప్లేలోనే జరగనున్నాయి. ముఖ్యంగా ఎస్ఆర్హెచ్ టాప్ ఆర్డర్ వర్సెస్ భువనేశ్వర్ కుమార్ చాలా కీలకం. అలాగే కోహ్లీ వర్సెస్ పేస్ బౌలర్స్, హెన్రిక్ క్లాసెన్ వర్సెస్ స్పిన్ కూడా ఆసక్తికరంగా ఉంటుంది. మొత్తానికి ఈ మ్యాచ్ ఫలితం పవర్ ప్లే మీదే ఆధారపడి ఉంటుంది. ఏ జట్టు పవర్ ప్లే లో ఆధిపత్యం చెలాయిస్తే వాళ్లకు గెలిచే అవకాశం ఎక్కువగా ఉంటాయి. ఓవరాల్ గా చూస్తే ఇది హై స్కోరింగ్ అండ్ థ్రిల్లర్ మ్యాచ్ గా అవ్వడం మాత్రం ఖాయం. మరి ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో నచ్చుంటే మాత్రం మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీలైతే ఫాలో కూడా చేయండి. సరే మరి మరొక వీడియోలో కలుద్దాం మరి. బాయ్.